ప్రియాంక ఫ్యాషన్ అండ్ హెల్త్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోల్కొండ టీవీ ఫ్యాషన్ అండ్ హెల్త్. ప్రియాంక ఫ్యాషన్ అండ్ హెల్త్. ఈరోజు కార్యక్రమంలో గురకని ఎలా నివారించుకోవచ్చో తెలుసుకుందాం. నిద్రించేటప్పుడు ఎవరి గొంతులో నుంచైనా హై పిచ్లో గురక సౌండ్ వినిపిస్తుంటే ఆ సౌండ్ దెబ్బకు పక్కన ఉన్న వారికి నిద్ర పట్టదు. నిజంగా గురక పెట్టే వారికి దాని గురించి తెలియదు, కానీ పక్క వారికే గురక ఇబ్బంది తెలుస్తుంది. అయితే సాధారణంగా ఎవరికైనా గురక సమస్య అనేది వస్తుంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి, కానీ నేను చెప్పే పలు టిప్స్ని పాటిస్తే గురక సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి ఆ టిప్స్ ఏమిటో తెలుసుకుందాం. విన్ పైప్లో మ్యూకస్ పేరుకుపోవడం వల్ల సాధారణంగా ఎవరికైనా గురక వస్తుంది. అయితే దీన్ని పోగొట్టాలంటే వేడి ద్రవాలు తాగాలి. దీంతో మ్యూకస్ కరిగిపోతుంది, గాలి సరఫరాకు కలిగే ఆటంకాలు తొలగిపోతాయి. అయితే నిద్రించడానికి ముందు వేడి ద్రవాలను తాగాల్సి ఉంటుంది. హెర్బల్ టీ, గ్రీన్ టీ వంటివి తాగాలి. ఒక టీ స్పూన్ తేనె, 1 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిలను కలిపి తీసుకోవాలి. దీంతో గురక సమస్య తగ్గుతుంది. పొగ తాగడం, మద్యం సేవించడం మానేయాలి. ఇవి శ్వాసకోశ సమస్యలను తెచ్చిపెడతాయి. ఫలితంగా గురక వస్తుంది. ఈ అలవాట్లను మానేస్తే గురక రాకుండా చూసుకోవచ్చు. ఒక పాత్రలో నీటిని తీసుకొని బాగా మరిగించాలి. నీరు బాగా మరిగినప్పుడు అందులో కొద్దిగా యూకలిప్టస్ ఆయిల్ వేయాలి. అప్పుడు వచ్చే నీటి ఆవిరిని పీల్చాలి. దీంతో శ్వాసనాళలో ఉండే అడ్డంకులు తొలగిపోయి గాలి బాగా ఆడుతుంది, గురక తగ్గుతుంది. రాత్రిపూట భోజనంలో పచ్చి ఉల్లిపాయలను తినాలి. దీంట్లో ఉండే సల్ఫర్ యాంటీమైక్రోబియల్ గుణాలు కలిగి ఉంటుంది. ఇన్ఫెక్షన్లు పోగొడుతుంది, శ్వాసనాళలో ఉండే అడ్డంకులను తొలగిస్తుంది. దీంతో గురక సమస్య పోతుంది. కొద్దిగా ఆవ నూనె తీసుకొని వేడి చేయాలి. అందులో కొంత కర్పూరం వేసి కరిగే వరకు తిప్పాలి. అనంతరం వచ్చే మిశ్రమాన్ని రోజుకు 3 పూటల ఛాతీపై రాసి మర్దన చేయాలి. కనీసం 15 నిమిషాల పాటు మసాజ్ చేయాల్సి ఉంటుంది. దీంతో రక్త సరఫరా పెరుగుతుంది, శ్వాసనాళలో ఉండే అడ్డంకులు పోయి గురక తగ్గుతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా ఈరోజు టిప్స్. మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి గోల్కొండ టీవీ. మన రాష్ట్రం, మన టీవీ. ప్రియాంక ఫ్యాషన్ అండ్ హెల్త్.